ప్రస్తుతం ఎంతమంది స్టార్ హీరోస్ వచ్చినా టాలీవుడ్ కి పిల్లర్స్ గా ఉన్న సీనియర్ హీరోలంటే గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు మాత్రమే. వీరిలో ముగ్గురు సీనియర్లు మాత్రం కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారని చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రికార్డ్ హోల్డ్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించారు వెంకటేష్. ఈ రికార్డ్ ఇప్పటిదాకా టాప్ హీరోలుగా కొనసాగుతూ మహేష్, పవన్ కూడా అందుకోలేకపోయారు. అలాంటిది వెంకీ మామ 64 ఏళ్ల వయసులో అందుకున్నాడు. సీనియర్లలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డు వెంకీ పేరు మీద ఉంది. ఇప్పుడు ఇక ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి మీద ఉంది. చిరు రీ ఎంట్రీలో రఫాడిస్తున్నారు. అలాగే 100 కోట్ల గ్రాస్ ఎక్కువగా ఉన్న మరో సీనియర్ హీరో బాలయ్య బాబు. ఈయన అఖండ సినిమా తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. అయితే ఈ 4 పిల్లర్స్ లో నాగార్జున కాస్త వెనుకబడి ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే నాగ్ కటౌట్ కి సరైన హిట్ పడితే ఆయనకి రికార్డులు క్రియేట్ చేయడమేం కొత్త కాదు. మరి తర్వాత చేయబోయే సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.